Hi friends, very good morning. Welcome to SLNS Tel. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే చూడండి, మనము ఈరోజు తెలంగాణ మూమెంట్ నేర్చుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ చూస్తే మన లీడర్స్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన తెలంగాణ ప్రజలు పడుతున్న సమస్యలు, తెలంగాణకి జరుగుతున్న ఇంజస్టిస్ అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ రూపాన సమర్పించుకున్నారు. రైట్, అట్లా మనము లాస్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈరోజు క్లాస్ కూడా కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనము తెలంగాణ మూమెంట్ క్లాస్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. చూడండి, State government announced in the assembly that they would immediately construct the Pochampadu project with surplus Telangana funds and that a fertilizer factory would be arranged at Kottagudam, and also that the surplus Telangana fund utilized for development works in Andhra region would be replenished. Okay, replenished. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇన్ అసెంబ్లీ ఏమని అనౌన్స్ చేసిరంటే, ఇమీడియట్లీ దే విల్ కన్స్ట్రక్ట్ పోచంపాడు ప్రాజెక్ట్. మనకి సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి మన తెలంగాణలో ఆ టైంలో, ఆ ఫండ్స్ మన తెలంగాణకే కేటాయించాలనేదే ఇప్పుడు మనకి నడుస్తుంది మన క్లాస్ వర్క్లో. ఆ ఫండ్స్ తోటే పోచంపాడు ప్రాజెక్టు కడతామని చెప్తున్నారు. అదే కాకుండా తెలంగాణలో ఫండ్స్ తోటే ఈ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అట్ కొత్తగూడెం. ఓకే, తర్వాత ఈ ఆంధ్ర రీజియన్కి తరలిస్తున్న ఈ ఫండ్స్ అన్ని ఆపేస్తాము అని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. కానీ అన్నీ చెప్పడంలోనే మనకి ఓవరాల్గా మనకి ఏం తెలుస్తుంది అంటే, చెప్పడంలోనే అన్ని విషయాలు తెలుస్తుంది, పేపర్లోనే తెలుస్తుంది, కానీ ఆచరణలో మాత్రం ఏం జరగలేదని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, దామోదరం సంజీవయ్య హూ వాస్ చీఫ్ మినిస్టర్ then understood the injustice to Telangana and showed zeal to set it right. ఓకేనా, అప్పుడున్న మన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు అర్థం చేసుకున్నారు తెలంగాణకు జరుగుతున్న ఇంజస్టిస్ తెలుసుకొని తెలంగాణకి ఎట్లయినా న్యాయం చేయాలనే సంకల్పంతో మన దామోదరం సంజీవయ్య గారు ఉన్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ద రిజల్ట్ వాజ్ ది వైట్ పేపర్ issued in 1961 by the government and the assurance that the Telangana surplus grants, including the expenditure on security to Nizam, would be utilized in the third 5-year plan, and in addition another 10 to 12 crore rupees would be spent for Telangana development works. Okay, ఇక్కడ మన తెలంగాణ డెవలప్మెంట్ వర్క్స్కి మన ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుందంటే చూడండి, ఈ వైట్ పేపర్ 1961లో ఇష్యూ చేసిన వైట్ పేపర్లో గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది ఏమని అంటే, మన సర్ప్లస్ ఫండ్స్ మన ఈ థర్డ్ 5-year ప్లాన్లా యూటిలైజ్ చేసుకుంటాము. అదే కాకుండా అడిషనల్గా 10 to 12 crores రూపీస్ కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెడతామని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే కాకుండా మన నిజాం సెక్యూరిటీ కూడా అందిస్తాము అని కూడా ఇక్కడ మనకి అంటే దాన్ని కూడా పెంచుతామని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ అష్యూరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సబ్సిక్వెంట్ టైమ్స్. ఓకే, దిస్ అష్యూరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సబ్సిక్వెంట్ టైమ్స్. అంతా మనకి ఏమర్థం అవుతుందంటే, ప్రతి స్టెప్లో చెప్పడమే జరుగుతుంది కానీ చేయడం అనేది ఏం జరగలేదు, మన తెలంగాణ డెవలప్మెంట్కి ఏం జరగలేదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, విత్ ద రిటర్న్ ఆఫ్ నీలం సంజీవరెడ్డి ఆఫ్టర్ ద సంజీవయ్య గవర్నమెంట్ వెంట్ అవుట్, ద స్టోరీ కేమ్ బ్యాక్ టు ది స్క్వేర్ వన్. ఓకేనా, ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనకి ఏమవుతుందంటే, ఈ దామోదరం సంజీవయ్య గారు మన తెలంగాణకి జస్టిస్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ నిర్ణయం వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎట్లయినా దించాలి, వేరే ప్రభుత్వం రావాలి, వేరే ముఖ్యమంత్రి రావాలి. ఆ వేరే ముఖ్యమంత్రి వస్తేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఆంధ్ర రీజియన్ వాళ్ళకని ఇట్లా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ రీజనల్ లీడర్స్ హూ స్పోక్ లౌడ్లీ అబౌట్ ఇంజస్టిస్ టు తెలంగాణ వేర్ అపాయింటెడ్ టు గవర్నమెంట్ జాబ్స్, సమ్ అదర్స్ వేర్ intimidated, captivated and thus silenced so that they did not speak about Telangana. ఓకే, తెలంగాణకి జరుగుతున్న అన్యాయం కోసము గొంతెత్తిన వాళ్ళు, వాయిస్ రేస్ చేసిన వాళ్ళని అక్కడికక్కడే ఆపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. ఇంకా కొంతమందినేమో ఈ క్యాప్టివేట్ చేసి వాళ్ళ వాయిస్ని
సైలెన్స్ చేసిరని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడొద్దు, ఎవరికి చెప్పొద్దు, ప్రజలకి అవేర్నెస్ తేవద్దు, తెలంగాణకు జరుగుతున్న ఇంజస్టిస్ అనే వర్క్ అని కోసం ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బికాస్ సంజీవయ్య హూ వాజ్ ఏ దళిత్ షోడ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ తెలంగాణ ల్యాండ్లార్డ్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఎలైట్ సా టు ఇట్ దట్ హీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ఎలక్షన్స్. ఇదే ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి బెనిఫిట్ కోసమే మన సంజీవయ్యని ఓడిపోయేటట్టు చేసిరని ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్, దామోదరం సంజీవయ్య వాస్ మెయిన్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ నూకల నరోత్తమ రెడ్డి, ఎ తెలంగాణ లీడర్, బికమింగ్ ద పిసిసి ప్రెసిడెంట్ అండ్ శ్రీమతి సదాలక్ష్మి ద అసెంబ్లీ స్పీకర్. ఓకే, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరంటే శ్రీమతి సదాలక్ష్మి. తర్వాత మన పిసిసి ప్రెసిడెంట్ ఎవరంటే నూకల నరోత్తమ రెడ్డి. మన దామోదరం సంజీవయ్య గారు వీరి యొక్క ఆచరణలో ఉన్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, సంజీవరెడ్డి కన్వర్టెడ్. ఇప్పుడు సంజీవరెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది. సంజీవరెడ్డి కన్వర్టెడ్ మెనీ గవర్నమెంట్ బ్రాంచెస్ ఇంటూ ఆటోనమస్ బాడీస్ గ్రాడ్యువలీ సో దట్ ద ముల్కీ రెగ్యులేషన్ డిడ్ నాట్ become applicable in the promotions and job opportunities to people of Telangana. ఓకే, ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ మన సంజీవరెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆటోనమస్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ఆటోనమస్ బాడీగా ఫ్రేమ్ చేస్తే ఏమవుతుందంటే ముల్కీ రెగ్యులేషన్ అమలుకి రాదు. ఒక్కసారి ముల్కీ రెగ్యులేషన్ అమల్లోకి రాకపోతే ఏమవుతుంది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు రావు అనే ఒక కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ బ్రాంచెస్ని అన్నీ ఆటోనమస్గా చేసిరు మన సంజీవరెడ్డి ప్రభుత్వం. ఓకే, వీటినే కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ డిసప్పియర్డ్. ఈ ఆర్టీసీ అంటాం కదా, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిసప్పియర్ అయిపోయినాయి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ T. Haigrivachari, who was in position as the second chairman of the regional committee till the 4th general elections in 1967, wrote letters detailing injustice to Telangana and also warned that the outcomes would be severe if the disaffection increased. ఓకేనా, అప్పుడు ఉన్న మన రీజనల్ కమిటీ, ఓకే, ఫస్ట్ రీజనల్ కమిటీ చైర్మన్ ఎవరు, అచ్యుతారెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ రీజనల్ కమిటీకి చైర్మన్ ఎవరు, సెకండ్ హైగ్రీవాచారి గారు. ఓకే, ఈ హైగ్రీవాచారి గారు ఏం చెప్తున్నారంటే చూడండి, టిల్ ద 4th జనరల్ ఎలక్షన్స్ ఇన్ 1967 ఈ మొత్తం లెటర్స్ అని రాసిరు అనమాట. రైట్, ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం తీవ్రమైన రిజల్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అని ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక లాంటి లెటరు వీరు రాసిరని తెలుస్తుంది. Next, he also warned about the then finance minister Mari Chennareddy. The then finance minister, however, stated that he did not allow the surplus grants of Telangana to be diverted to Andhra region as far as he could within his control. Okay, మన అప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఆ టైంలో. ఈ మన హైగ్రీవాచారి గారు వాళ్ళకు కూడా ఒక లెటర్ రాసిరు, మీరు మన తెలంగాణకు సంబంధించిన సర్ప్లస్ ఫండ్స్ ఆంధ్ర ప్రాంతానికి తరలించవద్దు అనే ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చారు. ఇట్లనే చేస్తే మాత్రము ఒక తీవ్రమైన అజిటేషన్ స్టార్ట్ అవుతుంది అని వారి యొక్క లెటర్లో తెలుస్తుంది. నెక్స్ట్, while on one hand lavish grants were allocated in the budget for projects, when it came to implementation, release of funds was being limited only to meet the pay and allowances expenditure of the employees, and funds for the execution of the project were not being released. Okay, బడ్జెట్లో చూసుకుంటే తెలంగాణకి చాలా కేటాయించినాము, తెలంగాణకి ప్రాంతానికి చాలా ఖర్చు పెడుతున్నామని లెక్కల్లో మాత్రము, పేపర్లో మాత్రం చాలా చూపిస్తున్నది ప్రభుత్వము. కానీ ఆచరణలో చూస్తే, రియాలిటీగా చూస్తే జరిగింది ఏమి లేదు. ఒక్క పైసా కూడా తెలంగాణ ఖర్చు పెట్టిందని లేదు. ఇక్కడ ఓన్లీ చిన్న అలవెన్సెస్కి, చిన్న ఖర్చులకి, ఎంప్లాయీస్ శాలరీస్కి అవిటికే కొంచెం కేటాయిస్తున్నారని తెలుస్తుంది. కానీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే తెలంగాణ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ₹1 కూడా ఖర్చు పెడతలేరు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే కాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, విత్ సచ్ అన్ యాటిట్యూడ్ when only nominal grant was allocated for the Pochampadu project, Sri Chennareddy in a cabinet meeting threatened that he would resign unless the allocations were increased.
ఓకేనా. చిన్న చిన్న ఖర్చులకే డబ్బు రిలీజ్ చేస్తున్నారు, కానీ భారీ అమౌంట్ ప్రాజెక్ట్ మన పోచంపాడు ప్రాజెక్ట్కి అమౌంట్ రిలీజ్ చేస్తలేరు. ఇది గ్రహించిన మన ఆర్థిక శాఖ మంత్రి చెన్నారెడ్డి గారు ఏం చెప్పారంటే క్యాబినెట్ మీటింగ్లో, ఇట్లనే మీరు కంటిన్యూ చేస్తే రిజైన్ చేస్తా అని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్, ద రిజల్ట్ వాస్ దట్ హయ్యర్ గ్రాంట్స్ వేర్ ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్స్ ఆఫ్ 1967 to 68 and 68 to 69 for Pochampadu project as stated by TV Raghavulu, a minister from the ఆంధ్ర రీజియన్. చూడండి, ప్రతి సెంటెన్స్లో మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డబ్బులు కేటాయిస్తున్నారు అనేది చెప్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు, కానీ డెవలప్మెంట్ మాత్రం తెలంగాణకి ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు అని మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టీవీ రాఘవులు మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్ ఏం చెప్తున్నారంటే, హై గ్రాంట్స్ అలోకేట్ చేసినాము బడ్జెట్లో 67 to 68 and 68 to 69 ఫర్ పోచంపాడు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్, హైగ్రీవాచారి దెన్ చైర్మన్ ఆఫ్ ది రీజనల్ కమిటీ స్టేటెడ్ దట్ the income from Telangana, instead of being spent here, it was saved so that it could be spent for Andhra region, and that in this way an amount of 22 crores, an amount of 22 crores was saved during the second plan period. In the third plan period, an amount of 31 crore rupees was saved without being spent. మన హైగ్రీవాచారి గారు ఏం సలహా ఇచ్చినారంటే, అప్పుడు ఉన్న రీజనల్ కమిటీ చైర్మన్ హైగ్రీవాచారి గారు, ఇన్స్టెడ్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆదాయం వస్తుంది, ఈ ఆదాయమే ఆంధ్ర రీజియన్కి తరలిస్తున్నారు, ఆ తరలించే బదులు తెలంగాణకి ఈ డబ్బంతా సేవ్ చేస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చినారు. ఆ ఐడియా ప్రకారంగా చూసుకుంటే 22 crores వాజ్ సేవ్డ్ ఇన్ సెకండ్ ప్లాన్, అండ్ థర్డ్ ప్లాన్లో చూసుకుంటే 31 crore వాజ్ సేవ్డ్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇట్లనే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, శ్రీ చొక్కారావు, who was the chairman of the regional committee in 68 to 69, from the beginning of his occupying that post, brought much pressure on the central and state governments to contain the injustice. నెక్స్ట్ రీజనల్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే చొక్కారావు గారు. ఈ శ్రీ చొక్కారావు గారు 68 నుంచి 69 మన రీజనల్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. వీరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణకు జరుగుతున్న ఇంజస్టిస్ వెంటనే ఆపాలి అని చాలా ప్రెషర్ తీసుకొస్తున్నారు ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది. వీరికి ఒక సపోర్టుగా శ్రీ కేఆర్ ఆమోస్ గారు, then an NGO leader, was apprising him of the problems of the employees and intricacies from time to time and was suggesting solutions to the problems. అంటే ఇప్పుడు మన చొక్కారావు గారికి సపోర్ట్గా ఎవరు ఉన్నారు? కేఆర్ ఆమోస్ ఎవరు? అప్పటి ఎన్జిఓ లీడర్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ లీడర్. వీరు సపోర్ట్ తోటి ఇంకా వారి యొక్క ప్రిన్సిపల్స్ అని ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్, శ్రీ చొక్కారావు did not forget throughout his life the humiliation experienced by him whenever he was visiting the chief minister in 1968 to discuss about the loot of the surplus grants. The chief minister was dealing with him as he would do with a clerk or a peon. ఈ రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కారావు గారు వారికి చాలా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క ట్రీట్మెంట్ సరిగా లేదని ఇక్కడ తెలుస్తుంది. హీ యూస్ టు ట్రీట్ మన రీజనల్ కమిటీ చైర్మన్ చొక్కారావు గారిని ఒక క్లర్క్ లాగా, ఒక ప్యూన్ లాగా ట్రీట్ చేసిందని ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే వీరు తీసుకొస్తున్న సమస్యలను డిస్కస్ చేయడం కాక ఆ సమస్యలని ఈ రకంగా డైవర్ట్ చేసిండు ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, డ్యూరింగ్ ద పీరియడ్ 56 to 68 an amount of 110 crores belonging to Telangana was spent for Andhra region. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 56 to 68 ఒక 110 crores belonging to Telangana was spent for Andhra region అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఆ ప్రాంతాన మనకి తెలంగాణకి సంబంధించిన 110 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రాంతానికే వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగిందని తెలుస్తుంది. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్, those days the Telangana share was 38%, but during the second and third 5-year plan period, the share of expenditure borne out of Telangana resources came to 43.76%. ఓకేనా, మొత్తం స్టేట్లోని
పాపులేషన్ వాటా చూసుకుంటే మన తెలంగాణ నుంచి 38% ఉంది. కానీ తెలంగాణ రిసోర్సెస్ నుంచి వస్తున్న ఆదాయం చూసుకుంటే 43.76% ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నన్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ వేర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బట్ ఏ డెసిషన్ వాస్ టేకెన్ టు యూటిలైజ్ 1/3 అంటే 33.3% అమౌంట్ ఆన్ తెలంగాణ, బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్లాన్ పీరియడ్స్ ఈవెన్ దట్ అమౌంట్ వాస్ నాట్ స్పెండ్. ఓకే, ఇంత ప్రెషర్ వస్తున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతిసారి ఒకటే చెప్తుంది, ఇక ఖర్చు పెడుతున్నాం, ఇక చేస్తున్నాం, అగ చేస్తున్నాం అని, కానీ చేయడం మాత్రం ఏం లేదు. తెలంగాణకి డెవలప్మెంట్ మాత్రం జీరో అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో చూసుకుంటే 1/3 తెలంగాణ డెవలప్మెంట్కి ఖర్చు పెడతామని చెప్తున్నారు, 33.3%, కానీ అది కూడా ఏమి ఖర్చు పెట్టలేదని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంత ప్రెషరు, ఇంత అజిటేషన్ స్టార్ట్ అయింది కదా, సెంట్రల్ గవర్నమెంట్కి చాలా లెటర్స్ వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఎటువంటి మార్పు జరిగింది అనేది ఇప్పుడు మనము ఫోకస్ చేసి అర్థం చేసుకుందాము మన తెలంగాణ మూమెంట్. రైట్, చూడండి, పార్లమెంట్ పాస్డ్ అండ్ యాక్ట్ ఇన్ 1957 టు స్టైపులేట్ ద కండిషన్స్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఇన్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అసలు మనకి మూమెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేసుకున్నాం, అసలు జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది మొత్తం వైలేట్ చేసారు. ఓకే, ఆంధ్ర లీడర్స్ మొత్తం జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది మొత్తం వైలేట్ చేసారు. అట్లీస్ట్ కొంచెం వైలేట్ చేసినా కొంచెం మన తెలంగాణ డెవలప్మెంట్ జరిగేది, తెలంగాణ వాసులకి, తెలంగాణ సిటిజన్స్కి తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేది, వాటర్ వచ్చేది. ఓకే, నీటి యొక్క పంపకాలు సరిగ్గా జరిగేది. ఇదంతా కొంచెం ఆచరించిన, కొంచెం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఫాలో అయినా కొంచెం బాగుంటుండేది. కానీ అస్సలు వీళ్ళు మొత్తం ఆంధ్ర రీజియన్ వాళ్ళు మొత్తం జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది మొత్తం వైలేట్ చేశారు. దానికి పార్లమెంట్ పాస్డ్ అండ్ యాక్ట్ ఇన్ 1957 టు స్టైపులేట్ ద కండిషన్స్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఇన్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. దీనికి సంబంధించిన ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, బేస్డ్ ఆన్ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మన పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది. అదేంటిదంటే చూడండి, దట్ వాస్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్ 1957. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రూల్స్ వేర్ ఫ్రేమ్డ్ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్టర్ 2 years. చూడండి, 57లో యాక్ట్ పాస్ చేసింది మన పార్లమెంటు, కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2 years తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. ఎప్పుడైనా ఇదే మనకు తెలంగాణ అంటే చాలు, తెలంగాణకి ఎప్పుడు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎప్పుడు లేట్ స్టెప్పే తీసుకుంటారు. అదే ఇప్పుడు 57లో వచ్చిన యాక్ట్ 59లోకి ఇది ఇంప్లిమెంట్లో వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే అకార్డింగ్ టు దిస్ జాబ్స్ ఇన్ లోవర్ ర్యాంక్స్ వేర్ టు బి గివెన్ టు ద ముల్కీస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 21 March 1959. ఓకేనా, ఈ జాబ్స్ అన్ని ముల్కీస్కే ఇవ్వాలి. 21 March 1959 ఈ డేట్ నుంచి ఇమీడియట్గా జాబ్స్ అందరికీ ముల్కీస్కే ఇవ్వాలని ఈ యాక్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. బట్ ఇన్ ప్రాక్టీస్ థింగ్స్ వెంట్ డిఫరెంట్లీ. చూడండి, ఒక దిక్కు యాక్ట్ అని చెప్తున్నారు, కానీ ఆచరణ చూస్తే ఏమీ లేదు, ఏం జరగలేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, వెన్ గౌతులచ్చన్న మేడ్ ఏ పాయింట్ టు క్రియేట్ సూపర్ న్యూమరరీ పోస్ట్ ఇన్ ది ఆంధ్ర రీజన్ టు అకామిడేట్ ద పర్సన్స్ occupying post meant for people of Telangana in a meeting of the Chief Minister with opposition leaders in November 68 to 69 to discuss issues arising out of agitation since 1968 by the movement for safeguarding rights of Telangana, and when all the political leaders including the Chief Minister approved of this proposal, it was opposed by Sri M.T. Raju, the Chief Secretary who belonged to the Andhra region, and in this he was able to convince the Chief Minister. ఓకేనా, ఇక్కడ మనకి గౌతులచ్చన్న గారి గురించి తెలుస్తుంది. మన గౌతులచ్చన్న గారు ఏం ఐడియాతో వచ్చిరంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఒక సూపర్ న్యూమరరీ పోస్ట్ జనరేట్ చేసి తెలంగాణ ప్రజలకి ఈ పోస్టులు అన్నీ ఇవ్వాలి, ఈ పోస్టులు ఇస్తే కొంచెం సమస్య తీవ్రత తగ్గుతుంది అనేది చీఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకొచ్చిండు. ఈ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ అపోజిషన్ లీడర్స్ అందరూ ఈ గౌతులచ్చన్న గారి యొక్క ఐడియాలజీ ఒప్పుకున్నారు. కానీ ఈ గౌతులచ్చన్న గారి యొక్క ఐడియాలజీ ఏంటిదంటే మూవ్మెంట్ ఫర్ సేఫ్ గార్డింగ్ ది రైట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఈ తెలంగాణకి అట్లీస్ట్ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇట్లా జాబ్స్ అనేది ఇస్తే కొంచెం ఇది సేఫ్ గార్డింగ్ రైట్స్ కిందికైనా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు చీఫ్ మినిస్టర్ని ఇంకా ఆపోజిషన్ లీడర్స్ని మన గౌతులచ్చన్న గారు ఒప్పించిండు. కానీ ఏం జరిగిందంటే అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ శ్రీ ఎంటి రాజు గారు దీన్ని తిరస్కరించినారు, వారి యొక్క ఆబ్జెక్టివ్స్ని తిరస్కరించినారు, గౌతులచ్చన్న యొక్క ఐడియాలజీ అంతా తిరస్కరించిండు. దాన్ని
ఈ చీఫ్ సెక్రటరీ హూ బిలాంగ్ టు ది ఆంధ్ర రీజియన్ ఇన్ దిస్ హీ వాస్ ఏబుల్ టు కన్విన్స్ ద చీఫ్ మినిస్టర్. అది వాళ్ళు ఒప్పుకోకపోవడమే కాకుండా చీఫ్ మినిస్టర్ని కూడా వద్దు ఇది చెయ్యము అని కన్విన్స్ చేసిరు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఏదైనా చూడండి, ప్రతి సెంటెన్స్లో మనకి తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటిదంటే తెలంగాణకి డెవలప్మెంట్ జరగలేదు అనేది మనకి తెలుసుకుంటున్న కంటెంట్. నెక్స్ట్, Sri Chokkarao, chairman of the Telangana Regional Committee, attended the public meeting at Kottagudem in November 1968. ఓకే, ఇట్లనే వీరి యొక్క పని ఇంతే. ప్రజలకి, మనకి తెలంగాణ ప్రజలకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణలో జరుగుతున్న ఇంజస్టిస్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చొక్కారావు గారు కూడా ఈ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఒక పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయ్యారు కొత్తగూడెంలో 1968లో, నవంబర్ 1968లో. ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్ దట్ కనెక్షన్, ఎంప్లాయీస్ హూ వేర్ సబ్జెక్టెడ్ టు ఇంజస్టిస్ ఇన్ ద థర్మల్ స్టేషన్ అండ్ అదర్స్ స్టార్టెడ్ క్రియేటింగ్ ట్రబుల్ టు డిస్టర్బ్ ది మీటింగ్. ఓకే, ఆల్రెడీ అందరికీ ఇంజస్టిస్ జరుగుతూనే ఉంది. కానీ ఇంజస్టిస్ జరిగిన ప్రజలు, ఎస్పెషలీ మన థర్మల్ పవర్ స్టేషన్లో ఇంజస్టిస్ జరిగిన వాళ్ళు ఈ మీటింగ్ జరగకుండా కొంచెం ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారు. కానీ మన చొక్కారావు గారు చూడండి, ఇన్ హిస్ స్పీచ్ దెన్ చొక్కారావు అష్యూర్డ్ టు సీ దట్ కండిషన్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ ద ఎంప్లాయీస్ బిలీవ్ ద అష్యూరెన్స్. రైట్, చొక్కారావు గారు వారికి చాలా ధైర్యం అనేది చెప్పిండు. లేదు, ఇంజస్టిస్ జరిగింది కానీ మనకు న్యాయం జరుగుతుంది. వారి యొక్క ఆదేశాలు, వారి యొక్క ఆబ్జెక్టివ్స్, వాళ్ళు చెప్పే స్పీచ్కి ప్రజలు, మన తెలంగాణ ప్రజలు, ఇంజస్టిస్ జరిగిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నిజంగానే సార్ స్పీచ్లో చాలా అర్థం ఉంది, మనము వినాలి, చెయ్యాలి. వాళ్ళు కూడా వారి యొక్క స్పీచ్కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్లనే మనము ఇంకా కంటిన్యూ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, శ్రీ జె చొక్కారావు వాస్ నాట్ ఏ ప్రొపోనెంట్ ఆఫ్ సెపరేట్ స్టేట్, but he did a lot of service to the people of Telangana, much more than any separate state proponents. ఓకేనా, వారికి తెలంగాణ స్టేట్ సెపరేట్ కావాలి అనే దానికన్నా తెలంగాణలో అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, ప్రజలకి న్యాయం జరగాలి అనేది కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు చొక్కారావు గారు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి చాలా సర్వీస్ చేస్తున్నారు. ఏ రీజనల్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో చాలా ప్రజల్లోకి చాలా అవేర్నెస్ వచ్చింది తెలంగాణలో జరుగుతున్న ఇంజస్టిస్ అంటే మనకి చొక్కారావు గారిని గుర్తుకు రావాలి. నెక్స్ట్, ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ దట్ వేర్ కమిటెడ్ వేర్ సెట్ రైట్. ఓకేనా, ఇందాక మనం చూసుకున్నాం కదా మీటింగ్లో, మన కొత్తగూడెంలో జరిగిన థర్మల్ పవర్ స్టేషన్ మీటింగ్లో ఎట్లా ప్రజలన్నీ అర్థమయ్యే రీతిగా ఎట్లా కన్విన్స్ చేసిండు మనకి అర్థమైంది. అదేవిధంగా ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ని కూడా ఈ మన చొక్కారావు గారు వారి యొక్క టాలెంట్ తోటి, వారి యొక్క నాలెడ్జ్ తోటి అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. దిస్ వాస్ పాసిబుల్ సోల్లీ డ్యూ టు చొక్కారావు అండ్ హీ వాస్ ది మాస్టర్ మైండ్ బిహైండ్. ఓకే, వారి యొక్క మాస్టర్ మైండ్ ఏంటిది? మాస్టర్ మైండ్ అంటే ఏంటిది? ఇక్కడ ప్రజలని అర్థమయ్యే రీతిగా జరుగుతున్న ఇంజస్టిస్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ఫేస్ చేయాలి అనేది వారి యొక్క, అంటే ఒక్కసారి అన్యాయం జరిగిన పర్సన్ని మళ్ళీ మనం వెళ్ళి కలిసినామనుకో వాళ్ళు ఒప్పుకోరు, ఇమీడియట్గా ఒప్పుకోరు. అరే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకుంటే మనం గెలుస్తామని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని కూడా అన్యాయం జరిగిన పర్సన్ కూడా ఈ మన చొక్కారావు గారు వెళ్ళి వారికి ఇట్లా ఈ విధంగా చేసుకుంటే మనకి న్యాయం జరుగుతుంది అని ఒప్పించడం జరిగింది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ 67 to 68 ఎటువంటి చేంజెస్ అయింది, ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు అనేది మనం చూసుకుందాం. The presidents or chairpersons of government organizations, the Public Service Commission, Tribunal of Disciplinary Proceedings, State Finance Corporation, Andhra Pradesh Electricity Board, Housing Board, Khadi Board, Industrial Development Corporation, Agriculture Managing Committee, Vigilance Commission, State Legislatures, అదే Assembly and Council, ఇవన్నీ కూడా దీంట్లోని ఉన్న లీడర్స్ వీళ్ళందరూ
లీడర్స్ కానీ ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ ఆంధ్ర రీజియన్కి సంబంధించిన వాళ్ళే. ఈ ఎస్పెషలీ 67 to 68 చూసుకుంటే దే ఆల్ బిలాంగ్ టు ది ఆంధ్ర అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అమంగ్ ద హై ఆఫీషియల్స్ ఆఫ్ ది సెక్రటరేట్ ఇన్ ఎర్లీ 1957 there were 60 officials from Telangana, but in 68 out of 140 high officials not even 30 were from Telangana. 57లో చూసుకుంటే ఒక 60 ఆఫీసర్స్ ఉన్నారు మన తెలంగాణ నుంచి. మళ్ళీ 68లో చూసుకుంటే 140 ఆఫీసర్స్లో ఒక 30 మంది కూడా లేరు తెలంగాణ నుంచి. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి ఎంత ఇంజస్టిస్ జరిగింది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. గ్రాడ్యువల్లీ వన్ ఆఫ్టర్ వేర్ షిఫ్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకేనా, అందరినీ మార్చేసారు. ఇన్ సమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆంధ్ర రీచ్డ్ 80%. ఓకేనా, ఒక్క డిపార్ట్మెంట్ చూసుకుంటే 80% వాళ్ళే ఉన్నారు, ఆంధ్ర రీజియన్ సంబంధించిన ఆఫీసర్సే ఉన్నారు, వాళ్ళే తెలంగాణలో పనిచేస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ మెనీ ఆఫీషియల్స్ ఫ్రమ్ ఆంధ్ర వేర్ గివెన్ సెవరల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. చూడండి, ఒకవైపు మనకి ఉద్యోగాలు లేక, ఒకవైపు మనకి మన హక్కులు మనకి రాక, మన వాటా మనకి రాక, మన డబ్బులు మనకి ఖర్చు పెట్టక ఇక్కడ చాలా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటే ఇక్కడ చూడండి, మెనీ ఆఫీషియల్స్ ఫ్రమ్ ఆంధ్ర వేర్ గివెన్ సెవరల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో. నెక్స్ట్, if it was not possible, there were instances also where posts with bigger salaries were created and given to them. ఓకే, ఒక హై శాలరీ తోటి ఉన్న పోస్ట్ని క్రియేట్ చేసి కూడా ఓన్లీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఈ హై శాలరీతో పోస్ట్ ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తుంది. నెక్స్ట్, అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ వర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిటైర్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ తెలంగాణ టు రిటైర్ దట్ దే కుడ్ ఆక్యుపై దిస్ పోస్ట్. ఓకేనా, ఈ ఆంధ్ర రీజియన్కి సంబంధించిన ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఆఫీసర్స్, ఓకే, అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆఫీసర్స్ కూడా వెంటనే రిటైర్ అయితే వాళ్ళ స్థానాన్ని కూడా వీళ్ళే కవర్ చేసుకుందాం, వీళ్ళే ఆక్యుపై చేసుకుందాం అని కూడా వాళ్ళు చాలా యాంగ్జైటీ తోటి ఉన్నారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ద డిక్టేటోరియల్ టెండెన్సీ, హెడ్ స్ట్రాంగ్నెస్ అండ్ నెగ్లిజెంట్ యాటిట్యూడ్ of the chief minister of the day added fuel to the fire. Several times he commented derogatorily to humiliate the people of Telangana, right? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా మనకి సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు చూడో మన మీద మన సమస్యలను ఎప్పుడు పట్టించుకోలేదని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఈ నవంబర్ 1968 one member from Telangana region asked the chief minister in the state assembly as to what happened to the crores of rupees of surplus amount from Telangana and why he was not talking about it. Then the chief minister Sri Brahmananda Reddy hotly said with a smile as to which courts, whether old courts or new courts. Okay, చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. స్టేట్ అసెంబ్లీలో 1968 నవంబర్ 1968లో ఒక సభ్యులు రైట్ ముఖ్యమంత్రిని అడిగింది అనమాట, రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి ఇంత ఆదాయం వస్తుంది కదా, కోట్ల రూపాయల ఆదాయము, కోట్ల రూపాయల సర్ప్లస్ అమౌంట్, మీరందరూ దానికి ఒక అమౌంట్, దాని లెక్క ఏంటిది, రైట్, ఈ అమౌంట్ అంతా ఏం జరిగింది అని ప్రశ్న అడిగితే ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం ఇచ్చిందంటే ఏ కోట్లు, పాత కోట్ల కొత్త కోట్ల అని సమాధానం ఇచ్చిండని ఇక్కడ మనకి తెలుస్తుంది. కొత్త కోట్లు పాత కోట్లు అంటే మనం వేసుకున్న కోట్లు అవి. నెక్స్ట్, ఇన్ ద గవర్నర్స్ అడ్రస్ టు both the houses of the assembly in 1968, the fact of having spent surplus amounts of Telangana for Andhra region was conceded. ఓకేనా, ఇది కూడా డిస్కషన్లో వచ్చింది మన గవర్నర్స్ అడ్రస్లో. ఓకే, కానీ ప్రతిదీ మనకి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం, ప్రతిదీ డిస్కషన్లో వస్తుంది, అంతవరకే ఆగుతుంది కానీ ముందుకు పోతలేదు, డెవలప్మెంట్ అనేది జరుగుతలేదు, తెలంగాణ ప్రజలకు న్యాయం అనేది జరుగుతలేదు. నెక్స్ట్, బట్ గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ అప్ యాక్షన్ టు సెట్ రైట్ ది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి ఎమ్మడే ఇంకొక కవరింగ్ సెంటెన్స్ వచ్చేస్తుంది, ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది కానీ సొల్యూషన్ రాదు. నెక్స్ట్, మోర్ ఓవర్ డ్యూ టు ది డిస్హానెస్ట్ పాలసీస్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్ ఏం జరిగిందంటే ఆఫ్టర్వర్డ్స్ మెనీ ప్రాబ్లమ్స్ అరోస్ ఇన్ డిసైడింగ్ ది క్వాంటమ్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్. అంతే, ఇదంతా ఈ డిస్హానెస్ట్ పాలసీస్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్ వల్లనే మనకి చాలా అన్యాయం జరుగుతుంది.
In Telangana, the school students unions were strongly built from the beginning, just like the కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ నౌ. ఓకే, ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ లాగా అప్పుడు మన స్కూల్ పిల్లల యూనియన్స్ చాలా గట్టిగా ఉన్నారు, వాళ్ళ యూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మనము నేర్చుకుందాం. చూడండి ఇక్కడ, దే యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ముల్కీ మూమెంట్ అండ్ వేర్ కన్స్ట్రక్టివ్ అండ్ డైనమిక్. ఓకే, ఈ చిన్న స్కూల్ పిల్లలు ఈ ముల్కీ మూమెంట్లో చాలా పార్టిసిపేట్ చేసారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రైట్, పార్టిసిపేషన్ అంటే ఇది వాలంటరీగా వాళ్ళు రావడం, ఎవరితో ఫోర్స్ చేయడమో, ఎవరు చెప్తే వేరే వాళ్ళు చెప్తే వచ్చిందో కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఈ ముల్కీ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. They agitated against increasing school fees throughout Telangana in 1967 and were successful in achieving the result. Okay, ఈ స్కూల్ ఫీజ్ అంతా భారీ సంఖ్యలో స్కూల్ ఫీజ్ పెంచారు అప్పుడు ప్రభుత్వము, కానీ ఒక పెద్ద అజిటేషన్ చేసిరు 1967లో. అప్పుడు ప్రభుత్వము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందని కూడా ఇక్కడ తెలుస్తుంది. విత్ దట్ విక్టోరియస్ జీల్ దే పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ ద 1967 agitation against intervention of government in fixing tenure of the vice chancellor. Okay na, with this background they participated in the separate Telangana movement in a true manner. Okay, right, అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ ఫిక్సింగ్ టెన్యూర్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్, అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పాత్ర మనము నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఆపేసుకుందాం. నెక్స్ట్ క్లాసు మనము ఈ వైస్ ఛాన్సలర్ యొక్క నియామకం, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పాత్ర, అంటే ఉస్మానియా యూనివర్సిటీ మూమెంట్లో ఎంటర్ అవుతుంది. మన నెక్స్ట్ క్లాస్లో మనము అట్లా అర్థం చేసుకుందాం మన సబ్జెక్ట్ని, మన తెలంగాణ మూమెంట్ని. ఓకే, సో వీఆర్ స్టాపింగ్ హియర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను రిప్లై ఇస్తాను. మీ అందరికీ తెలుసు మన ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంలో కష్టపడి చదువుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. మన ఛానల్ని మీరు ఇంకా సపోర్ట్ చేయకపోతే వెంటనే సపోర్ట్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.